పాలు చూసి పారిపోయిన పిల్లి ఇది ఎలా సాధ్యమైంది? ఒకరోజు విజయనగరంలో ఎలుకలు చాలా పెరిగిపోయాయి. ఈ ఎలుకల సమస్యకు వెంటనే పరిష్కారం కావాలి. అప్పుడు రాజు ఒక ఆలోచన చేశాడు. ప్రతి ఇంటికి ఒక పిల్లి, ఒక ఆవు ఇస్తాం. తెనాలి ఇంటికి ఒక పిల్లి వచ్చింది. తెనాలి ఒక తెలివైన ఆలోచన చేశాడు. వేడిపాలు తాకగానే పిల్లి భయపడిపోయింది. ఆ రోజు నుంచి పిల్లి పాలను చూసి భయపడింది. బాగుంది, పిల్లులు బాగా పెరిగాయి. తెనాలి, నీ పిల్లి ఎందుకు ఇంత సన్నగా ఉంది? మహారాజా, అది పాలు తాగదు. పాలు చూసి పిల్లి వెంటనే పారిపోయింది. మహారాజా, ఒక్కసారి వేడిపాలు పెట్టాను, అప్పుడు దాని నోరు కాలిపోయింది. అప్పటినుంచి ఈ పాలను చూసి భయపడుతోంది. తెనాలి, నీ తెలివి నిజంగా అద్భుతం. ప్రతిరోజూ పిల్లికి పాలు ఇవ్వాలి. పిల్లి పాలు తాగితే తెనాలికి పాలు దొరకవు. అందుకే తెనాలి ఒక తెలివైన ఆలోచన చేశాడు. తెనాలి, నీ తెలివి నిజంగా అద్భుతం. ధన్యవాదాలు మహారాజా. మీ మెచ్చుకోలు నా గర్వం. తెలివి ఉన్నవాడు ఎప్పుడూ ఒక మార్గం కనుగొంటాడు. అద్భుతం తెనాలి, నీ తెలివితేటలు మళ్ళీ నన్ను ఆశ్చర్యపరిచాయి. అవును, తెనాలి మహా తెలివైనవాడు. ధన్యవాదాలు మహారాజా.